ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం అనగాదేవి దత్తాత్రేయ నమ. ఓం ఆదిగురు శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈనాడు మాయా తత్వాన్ని దాని గురించి విచారణ చేద్దాం. ఎందుకంటే నిన్న మనం జీవుడికి ఈశ్వరుడు గల మరి సంబంధం దాని గురించి నేను సవివరంగా మనం తెలుసుకున్నాం. దాని ఉపాధులు ఏంటి, ఎందుకని జీవుడు అనంతుడు మామూలుగా ఆత్మ అల్పజ్ఞం అనుకుంటున్నాం అనేది నేను దాని గురించి నిన్న ప్రస్తావించుకున్నాం. ఉపాధి భేదం వల్లనే అంత అనుమంచు పరమాత్మకి ఆత్మకి ఉపాధి భేదం వల్ల ఏర్పడుతున్నాయని తెలుసుకున్నాం. ఇవాళ మాయ అంటే అవిద్య, అధ్యాస, దాని చీకటి అంటే అజ్ఞానం, చీకటి, ఇవన్నీ మాయ యొక్క పదాలు, పర్యాయ పదాలు. అవిద్య, మాయ, అధ్యాస, ఇవన్నీ అజ్ఞానం, ఇవన్నీ కూడా మాయకు సంబంధించినవి, చీకటి. అయితే ఈ మాయ అనేది ఎటువంటిదంటే చెప్పగా అజ్ఞానం, అవిద్య, అధ్యాస, చీకటి. అది చీకటి మనకు అది స్పష్టంగా కనపడేది. మన అజ్ఞానంతో చీకటిని మన కళ్ళకు చీకటిని కమ్మించి అది అధ్యాస, ఉన్నదాన్ని లేని దానిగా చూపించి మనని తప్పు నిర్ణయాలుగా మన ఉన్నది మనం సరిగ్గా తెలుసుకోలేక ఉన్నది లేని దానిగా లేని ఉందన్నట్టుగా ఒక దాని బదులు ఒకటిగా మనం భావిస్తూ ఈ విధంగా మాయ చేస్తుంటుంది. మాయా ప్రభావం అలా ఉంటుంది అన్నమాట. అయితే మరి ఒకటి విషయం ఏంటంటే బ్రహ్మమే సత్యం అనుకున్నాం. అసలు బ్రహ్మేగా మనం అది అనంతం. బ్రహ్మ అనేది అనంతమైనది, శాశ్వతమైనది, 3 కాలముల నుండి ఉన్నది, మారనిది, పుట్టదు, గిట్టదు. అది శుద్ధ స్వరూపం అని మనం మొట్టమొదటి చెప్పుకుంటున్నాం. అమేయాత్మ అది అనిర్వచనీయము, దానికి అన్ని సర్వశక్తిసారి. అయితే అటువంటి బ్రహ్మమే సత్యమైతే మరి ఈ జగత్తు ఆయన ఉన్నది ఒక్కడని మనం అనుకుంటున్నాం. ఆయనే సర్వం అని మనం తెలుస్తున్నాం. బ్రహ్మమే ఎన్ని జీవులు జగత్ అంతా ఆయన అనుకుంటున్నాం. అయినప్పుడు ఈ జగత్తు మరి ఎట్లా కనిపిస్తుంది, ఈ జీవుడు ఎలా కనిపిస్తున్నాడు? ఆయన ఒక్కడే ఉన్నాడు అని మనం పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు మన వేదాలు చెప్తూనే మనం కూడా అనుకుంటున్నాం. ఎంతగా మనం గత ప్రవచనాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. అయితే మరి ఆ బ్రహ్మ సత్యం అయితే మరి ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కటే ఉండాలిగా. మరి ఇప్పుడు ఈశ్వరుడు, జీవుడు, జగత్ అంటున్నారు, మన బ్రహ్మ సత్యం ఒక్కడంటున్నారు. మరి ఈ జగత్ ఎక్కడిది, జీవుడు ఎక్కడి అని మనకు డౌట్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. దానికి ఏంటి సమాధానం అంటే బ్రహ్మమే సత్యం, జగత్ ఎలా కనిపిస్తుందనగా మన డౌట్. పరిపూర్ణమైన ఆత్మలో అపరిపూర్ణ భావం ఎలా వచ్చింది? మన ఆత్మ ఉంది, అది పరిపూర్ణత. బ్రహ్మలాగానే పరిపూర్ణం, దానికి ఆది అంతం లేదు, అందులో అంత నిబుడీకృతమైనది. పరమాత్మలో ఎట్లా నిబుడీకృతుంది, మన ఆత్మ కూడా మన పూర్ణమే. అయితే దీనికి కారణం ఏంటి అంటే మాయా. ఈ జగత్తు, జీవులు కనపడటానికి కారణం ఏంటంటే ఉన్నదే పరమాత్మ అయితే ఏం చేస్తాం కనపడదు అంటే ఇదంతా మాయా. మరి మాయ అంటే ఏంటండి? మాయ వల్ల జగత్తు, ఈ జీవులు కనపడుతుందా? ఇదంతా మాయ. జగత్ మిథ్య, జీవుడు
కూడా సత్యం కాదు, ఇది భ్రమ. ఎట్లా అంటే తాడు, నీ మాయ ఏం చేస్తుందంటే తాడుని చూపించకుండా చీకట్లో నీకేం చేస్తుంది, సర్పంలాగా చూపించి నేను భయపెడుతుంది. ఈ ఆత్మస్వరూప అసలు ఆ పరమాత్మ స్వరూపం ఆత్మ నీరు ఉన్నది. దాన్ని కప్పి ఈ శరీరం అనేటువంటి ఒక తొడుగుని నీకు తొడిగి నిన్ను అసస్వరూపమైన ఆత్మను నిన్ను చూపించకుండా ఈ శరీరమే నీవని నిన్ను ప్రకటించాల్సి మాయ. నువ్వు చీకట్లో ఉన్నావు, నువ్వు అసలు లోపల ఉన్న దాన్ని తెలుసుకో. నీకంటే చీకటి అంటే ఇక జ్ఞానం లేకపోవడమే. ఇక జ్ఞానం లేదు, ఆ జ్ఞానంలో నిన్ను పడేసింది మాయ. ఆ మాయ చేసింది అధ్యాస, అంటే ఉన్నదాన్ని కనిపించకుండా చేయటం, మాయ చేయటం. అక్కడ తాడు ఒరిజినల్, కానీ దాన్ని పాముగా నేను ప్రభింపజేసింది. నీ ఒరిజినల్ ఆత్మ, నీ శరీరం కాదు. కానీ నీ శరీరాన్ని పైన కప్పి నీ శరీరమే శాస్త్రం, ఇదే శాస్త్రం ఆత్మ అని నేను మరుగున పెట్టింది. శరీరాన్ని శాశ్వతాన్ని నేను భ్రమింపజేస్తుంది చేస్తున్నది. దానికే మనం ఈ శరీరానికే మనం చూసే భ్రమపడుతున్నాం, ఆనందపడుతున్నాం, సుఖపడు. ఈ శరీరమే శాస్త్రం అనుకుంటున్నాం, ఈ శరీరమే అన్నిటికీ మూలకాన్ని, దీనివల్ల సుఖం వస్తుంది అనుకుంటున్నాం. కానీ కాదు, అంతా ఆత్మ చైతన్యం వల్లనే నీకు భావాలు కానీ ఆత్మని సుఖం కానీ దాని ఆ చైతన్యం లేకపోతే నీ శరీరానికి ఏం పని చేయదు, ఏది లేదు. అది తెలుసుకోవటం. ఎంతసేపటికి నీకు పైగా కనపడే శరీరమే అన్నిటికీ మూలం అనుకుంటున్నావు. నా కళ్ళు చూస్తున్నాయి, నా నోరు పలుకుతుంది అనుకుంటున్నావు. అది ఎట్లా చూస్తుంది నీ కళ్ళు, నీ నోరు ఎట్లా పడుతుంది, నీ చెవులు నీకు ఎలా ఆయన పడుతున్నాయి అంటే ఆ బ్రహ్మస్వరూపుడు అయినటువంటి ఆయన రూపం, ఆత్మరూపంలో నీ చైతన్యంలో ఉండబట్టే నీకు ఈ ఎంత పనిచేస్తుంది. నీ కళ్ళు, నీ చెవులు, ముక్కులు, ఈ తూసులు ఇదంతా కూడా పనిచేయక ఇదంతా అసలు ఉచిత్. మనం ఒక ఈ సెట్ లాంటిది, ఈ చర్మం ఈ సెట్ లాంటిది. ఆత్మకి ఈ శరీరం మీద ఈ సెట్ మనం ఎలా ధరిస్తున్నామో ఆత్మ మీద ఈ శరీరాన్ని కప్పింది మాట. కప్పేసి ఇదే శాస్త్రాన్ని నీకు వచ్చి బోధిస్తుంది. అక్కడ తాడిని మబ్బు పెట్టి తాడి మీద పామును చూపిస్తుంది. అది ఎట్లా ఈ జగత్తు కూడా మాయ ఏం చేస్తుందంటే లేని జగత్తును ప్రకృతిగా నీకు ప్రకటిస్తుంది, చూపిస్తుంది. అది కూడా మాయనే, దాని ప్రభావం. దాన్ని చూసి ఆ ప్రకృతిని చూసి లేని ప్రకృతిని జగత్తును చూసి నువ్వు భ్రమపడుతున్నావు. ఈ శరీరాన్ని చూసి ఎలా భ్రమపడుతున్నావో వాళ్ళ మాయా సృష్టి, మాయాజంతమైన జగత్తుని, మాయాజంతమైన ఆ పరబ్రహ్మస్వరు ఆ జగత్తుని ప్రకృతిని చూసి నువ్వు ఈ మాయా శరీరంతో మాయా జగత్తును చూసి ఇందులో తిరుగుతున్నాడు. ఈ శరీరము మాయే, ఆ జగత్తు మాయే, ఆ ప్రకృతి మాయ. ఇదంతా ఏంటంటే దీన్ని మాయ అంటే యామాస అంటారు. ఉల్టా అనమాట. మాయా అంటే మాయాస అంటే యామాస మాయ. అది ఉంటా చూపిస్తుంది. దాన్ని అధ్యాస అంటారు. దాన్ని నీకు సక్రమైనదని సక్రమం చూపించదు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించకుండా వేరే రకంగా చూపించడమే మా యొక్క స్వభావం. ఆ మాయ పరమాత్మ యొక్క అధీనం ఉంటుంది. మాయ స్వతంత్రత కాదు, ఈశ్వరాధీనం. ప్రచండమైన శక్తి, చైతన్యవంతమైనది. దాని శక్తి వల్లనే మనం చేస్తున్నాం. ఆ మాయని తత్వాన్ని తెలుసుకున్నప్పుడే మనం దేని ద్వారా తెలుసుకోగలుగుతాం. ఇంత మాయ అనాది కాదు, అనాది, కానీ అది అంతం లేనిది కాదు. మాయ అనాది నుంచి వస్తున్నది, కానీ దానికి అంతం అనేది లేదు కాదు. లైట్ వేస్తే వెలుగు సూర్యుడు వేస్తే
చీకటి పరాయిపోతుంది. లైట్ వేస్తే గదిలో చీకటి పోతుంది. మనకు ఎప్పుడైతే అప్పుడు పోతుంది. అది మన జ్ఞానం మన మనలో ఎప్పుడు ఉద్భవిస్తుందో, ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నీకు అజ్ఞానం, ఈ మాయా సృష్టి మొత్తం పోతుంది. ఈ మాయా చైతన్య శక్తి మొత్తం పోతుంది. అంటే దానికి అంతం అనేది ఉంది. కాబట్టి ఇది శాశ్వతమైనది కాదు. నీ జ్ఞానం వచ్చేంతవరకే అది నీ మీద పనిచేస్తుంది. దానికి స్వతంత్ర సత్తా ఏం లేదు. నువ్వు ఇట్లా జ్ఞానం లైట్ వేయంగానే చీకటిలో పెద్ద పాదాలు అయిపోతుందో, నీ జ్ఞానం వచ్చిందంటే ఆ జ్ఞానం పరారు. అది తెచ్చుకోవాలి. అందుకనే మాయని తెచ్చుకోవాలంటే మాయకి వ్యతిరేకం జ్ఞానం. మాయ అంటే అజ్ఞానం, జ్ఞానం పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ మాయను అప్పుడే పరబ్రహ్మంలో కదీనమే మాయ. కాబట్టి మాయ మాట్లాడేది. ఇక మాయ చైతన్యం ఆయన దీనిలో ఉన్నది. కాబట్టి ఈ పరబ్రహ్మాన్ని ఇంకా మనం పట్టుకుంటే మాయ పోయినట్టు. మాయ ఇక మాట్లాడదు, తిరిగిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. ఈ శరీరం మాయ, జగత్తు మాయ, ప్రకృతి మాయ. ఎంత పరబ్రహ్మ శాస్త్రం, ఆ పరబ్రహ్మే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానాన్ని మనం పట్టుకుంటే మాయ పోతుంది. ఎందుకని ఆయన అధీనంలో ఉన్నది. ఆ ఇండివిజువాలిటీ మాయకు లేదు. పరబ్రహ్మంలో భాగమే, ఆయన అధీనంలో ఉన్నటువంటిది. కాబట్టి ఆయన్ని కాదని ఆయన వచ్చిందంటే మాయ వెనక్కి వెళ్ళిపోతుంది. స్వామి వచ్చాడంటే అమ్మవారు వెనక్కి వెళ్ళిపోతుంది. మామూలు ఇది అసలు రహస్యం. ఇదేయ ఇది మాయ. ఇది బ్రహ్మ ఆశ్రిత శక్తి అంటుంది దీన్ని. మాయకు స్వతంత్రత లేదు. ఈ మాయని మాయ అనేది బ్రహ్మ ఆశ్రిత శక్తి. బ్రహ్మం ఆశ్రయించే శక్తిని ఉపయోగించుకొని ఈ జగత్తుని, ఈ శరీరాన్ని మనకిచ్చి, ఈ జీవుల్ని అన్నిటినీ సృష్టించి మాయాజంతం. ఆ మాయతోనే వీటన్నిటిని ఉద్భవింపేశాడు, చేసి తను ఆనందిస్తున్నాడు. అది మనం అనుకోవాలి. ఆ మాయను ఛేదించాలి. ఆయన చేసే మాయని, ఆ మాయను ఆయన మనమే ప్రయోగించి ఈ జీవుల్ని, ఈ సృష్టిని మొత్తం నడుపుతున్నాడు. ఆ మాయను తీసేసి మన ప్రభాన్ని మనం లైట్ వేసుకొని జ్ఞానం వేసుకుంటే అప్పుడు నీకు ఇవన్నీ పోతాయి. మాయ ఉంది అని చెప్పడం, లేదు అని చెప్పడం. ఎందుకంటే ఈ శరీరం కనపడుతుంది, ఆ జగత్తు కనపడుతుంది, ప్రకృతి ఎంత కనపడుతుంది. దీన్ని ఎట్లా లేదంటాం? మాయ ఉన్నది. మాయ ఈశ్వరంలోని భాగమే అంటున్నాం. అంటే ఉన్నట్టే కదా. లేదంటాను వీలు లేదు. ఆమె ఉనికి ఉన్నదిగా. ఆమె ఉందంటే ఆమె తయారు చేసిన ఈ జగత్తు కూడా అట్నే. నిద్రలో నీకు స్వప్నం వస్తుంది, వచ్చిందా? అది కరెక్టేనా? కరెక్టే. తెల్లారితే పోయింది. స్వప్నం ఉన్నట్ట లేనట్ట. ఈ జగత్తులు కూడా అంతే. జగత్తు శరీరాలు కూడా అంతే. వచ్చినాయి, పోతాయి, నశించిపోతాయి. అలా వస్తుంది, పోతుంది. లైట్ వేస్తే మొత్తం కూడా పోతుంది. పెరిగినాయి అంటే చీకటి, ఇంట్లో ఉన్న గదిలో చీకటి మొత్తం కరిగిపోతుంది. చీకటి పోయి జ్ఞానం స్విచ్ చేయగానే ఆటోమేటిక్గా వెలుగు వస్తుంది. వెలుగు రాగానే పోతుంది. సూర్యుడు ఉదయించగానే ఆటోమేటిక్గా చీకటి కనపడుతుంది. అన్నీ మనకు కనపడతాయి, వస్తువులు కనపడతాయి. ఆ వెలుగు లేకపోయేకనే మనకు ఏమవుతుంది? అధ్యాస ఏర్పడుతుంది. అధ్యాస ఎందుకు ఏర్పడుతుంది? ఈ రూమ్లో లైట్ తీసేసాను, ఇక్కడ అనేక వస్తువులు ఉన్నాయి. ఈ అనేక వస్తువుల్లో నీకేదో వస్తువు కావాలి, కానీ చీకటిని కనపడక ఒక వస్తువు పెన్ను కావాలనుకున్నప్పుడు పెన్సిల్ని పట్టుకుంటాం. ఇదే పెన్ను అని భావిస్తాం. రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాం. అది అధ్యాసగా నిన్ను దారిస్తుంది.
అందుకు చీకట్లోనే నువ్వు తాడుని పాముగా భావిస్తున్నావు. అదే లైట్ ఉంటే నువ్వు ఆ తాడుని తాడుగానే చూస్తావు, పాముగా భయపడు ఆ పాము అనుకొని భయపడుతున్నావు. అట్లనే నీ అజ్ఞానం వల్ల నీ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ శరీరాన్ని, ఈ ప్రపంచకాన్ని చూసి ఇది శాస్త్రం అని నువ్వు అనుకుంటున్నావు. ఇదే కనపడుతుంది కదా. చీకట్లో దీన్ని చూసుకొని ఈ అజ్ఞానంలో ఉండి నువ్వు దీన్నే జగత్తు ఖాయం, ఈ దేహం ఖాయం, ఇదే సుఖం, ఇదే వాస్తవం అని భ్రమపడుతుంది. ఎప్పుడైతే నీకు జ్ఞానోదయం కలిగిందో, అంటే బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకున్నావో, అప్పుడు మాయ వెనకెళ్ళిపోతుంది. ఈ జగత్తు మిథ్య, ఈ శరీరం కాదు ఆత్మసత్యం అనేది నీకు బోధపడుతుంది. అర్థమైంది కదా. అయితే మాయ నువ్వు తాళం చూసి పాముగా భావిస్తా అధ్యాసం అనుకున్నావు. అక్కడ పాము లేదు, పాడు లేదు. అట్లనే ఈ శరీరం లేదు, ఈ జగత్తు లేదు. ఇదంతా చీకట్లో ఉన్నది నీ భ్రమతోని, మాయ అజ్ఞానంతో, నువ్వు మాయ అజ్ఞానంతో నువ్వు ఇదంతా భావంతో చూస్తున్నావు అంతే. అయితే మాయాంత ప్రకృతి విద్యాత్ మాయినంతో మహేశ్వరం. మాయ ప్రకృతి, మాయకు అధిపతి ఈశ్వరుడు. కాబట్టి ఆ ఈశ్వర జ్ఞానానికి వస్తే మాయా జ్ఞానం పోతుంది. అది శ్వేతేశ్వర అతర చెప్పింది. ఇది బృహదారణకు చెప్పింది. అసంగో హేయం పురుష ఏ పంచమని చెప్పుకుంటున్నాను ఈ కొటేషన్. ఈ ఆత్మ అసంగం, ఈ ఆత్మ అసంగం అంటే ఈ ఆత్మ దేనికి అంటదు, అది ఇండివిజువాలిటీ. ఆత్మని అంటుకో, నీళ్ళలో ఉన్న తామర పువ్వుకి ఇలాగే నీ చూసుకుంటుకోదా మన శరీరం లోపల ఉన్న ఆత్మ దేనికి, ఏ పాపానికి పుణ్యానికి దేనికి, అది సాక్షి స్వరూపం మాత్రం, చైతన్య స్వరూపం. నీ యొక్క శరీరానికి చైతన్య శక్తినిచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. కానీ అది దేనికి తాకదు. చైతన్య మంత్రాలు అదే పుట్టదు గిట్టదు, ఎప్పటికీ శాశ్వతం. బ్రహ్మ ఆధీనంలో ఉంది కాబట్టి బ్రహ్మంతో పాటు సమానం. ఆయన యొక్క సగభాగమే శక్తి కాబట్టి. ఇక శంకరులు ఏమంటా అంటే, ఈ అజ్ఞానం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇవాళ నేను ఈ శరీరమోహంలో పట్టం కాదు, మా తండ్రులు తాతలు ముత్తయ్య పడి అందరూ అదే మోహంలో పడ్డారు. శరీరాన్ని చూసి ఈ జగత్తు చూసి పడుతున్నారు. మన భావితరాల వాళ్ళు కూడా మోహపడతారు, పడుతున్నారు. కొడుకులు వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని చూస్తే ఇదే వాస్తవం ఉంటారు. నిమ్మని ఇప్పుడు నాలంటూ చెప్పినా కూడా ఎవరు వినే స్థితిలో కూడా లేరు. ఇంతే చెప్తాడా అసలు వాస్తవం అదైతే అని. ఆత్మను చూసేవాడు ఎవరు తక్కువ మంది. ఈ శరీరం కనపడుతుంటే నీకు ఆత్మ ఎందుకు? అది కనపడిన వస్తువా ఉన్నదంటే ఎవరు నమ్ముతారు? దానిలో జ్ఞానం కలగాలి, ఆ చీకటి వెలగాలి. ఆత్మజ్ఞానం అనే లైట్ ఎదిగితే నీకు సూర్యుడు ఉదయిస్తే, ఆత్మజ్ఞానం సూర్యుడు ఉదయిస్తే నీకు ఆత్మ జ్ఞానం పెరుగుతుంది. పరమాత్మ స్వరూపం నీకు లభ్యమవుతాడు. ఆత్మస్వరూపం లభ్యం అంటే పరమాత్మ స్వరూపం లభ్యమైనట్టు. చీకటి ఎన్ని సంవత్సరాలను ఉండని అనాది అనంగా ఒక్కపాటు సూర్యుడు ఉదయిస్తే, జ్ఞానంగా ఉదయిస్తే ఎమ్మటి ఆత్మజ్ఞానం వస్తుంది. చీకటి మొత్తం పడాపంచైపోతుంది. ఎంతసేపు అని రాత్రి ఉండని 6 నెలల రాత్రి కాలం ఉన్న సూర్యుడు ఉదయించినంటే చీకటి మొత్తం పోతుంది. కొన్ని చోట్ల కొన్ని కన్నాలు తీస్తే 6 నెలల వరకు చీకటి, 6 నెలలు వెలిగి ఉంటుంది. అంటే అక్కడ 6 నెలల చీకటి ఉన్న సూర్యుడు ఉదయించినంటే చీకటి మొత్తం రాదు. అట్టనే ఆత్మజ్ఞానం నీకు ఎప్పుడు కలిగినా సరే, నీకు ఇన్ని జన్మలకు కలిగినా సరే, ఎన్నో జన్మలు ఎత్తావు. నీకు ఇంత కలదు కాబట్టి ఇంక ఇప్పుడు ఈ జన్మ ఎత్తి అనుభవిస్తున్నావు. ఇంకా ఇప్పుడు కలగకపోతే ఇంకా ఎన్నో జన్మలు ఎత్తావు. ఆ కలిగేంతవరకు ఇంతే. ఆత్మజ్ఞానం కలిగేంతవరకు నీ బతుకు ఇంతే.
జననం మరణం, జననం మరణం. అందుకని అద్వైతం ఏం చెప్తుందంటే ఈ మాయ అనేది అనిర్వచనీయం. ఎందుకంటే స్వామి యొక్క సగభాగం శక్తి. ఆ శక్తిని తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఎన్నో జన్మలకు అలవాటుపడ్డాయి మాయకు లోనైపోయాం. ఆయనే ఇది అవుతాడు, ఆ మాయకు లోనవుతాడు. మనం ఎంత దాన్ని చేయించడం అంటే పరమాత్మ శక్తి అనుగ్రహం కావాలి. అదే విశిష్టాద్వైతం చెప్తుంది. నీ వల్ల కాదు, మహాజన్మ వల్ల కాదు, ఆ విష్ణువుని ప్రార్థించుకో, విష్ణువుని గోదేమని విశిష్టాద్వైతం చెప్తుంది. మాయను ఢీకొట్టాలంటే విష్ణువుని పరబ్రహ్మస్వరూపుణ్ణి ఆరాధించు, భక్తి ప్రపత్తితో చెయ్యి అంటారు. అద్వైత మతం ఏం చెప్పింది? మాయ అనిర్వచనీయమైంది, జగత్తు వ్యవహారిక సత్యం, బ్రహ్మమే పారమార్థిక సత్యం. బ్రహ్మం పరమార్థ సత్యం, ఈ జగత్తు ఈ శరీరం వ్యవహారిక సత్యాలు మాత్రం. విశిష్టాద్వైతం ఏం చెప్పిందంటే మాయ అనేది ఈశ్వరుని యొక్క శక్తి, ఆయన సగభాగం శక్తి. అది అపరిమితం, ఆ శక్తి అపరిమితమైనది. కాబట్టి ఆ శక్తి చూపించే ఆ శక్తి యొక్క మాయాజంతే. కాబట్టి ఈ జగత్తు శరీరాలు, ఈ జగత్తు నిజమే, ఈ శరీరాలు కూడా నిజమే. ఆయన స్వరూపమేగా, మరి మాయాస్వరూపం అయిందే కదా. ఆ మాయాస్వరూపం వల్లనే ఇది అసలు దాన్ని మాయకు ఉద్దేశం ఏంటి? ఉన్నదాన్ని దాచిపెట్టి లేని దాన్ని చూపించడం. మనలో ఆత్మని దాచిపెట్టి శరీరాన్ని చూపిస్తుంది. ఇదే వాస్తవం అని చెప్తున్నాను. ఇక ద్వైతం ఏమంటుందంటే జగత్తు నిజం, సృష్టించబడింది, ఈ శరీరము సృష్టించబడ్డది. ఇదంతా మాయా శక్తి వలన కలిగినటువంటిది అంటారు ద్వైతం. ఈ శుద్ధ ద్వైతం ఏం చెప్తుందంటే జగత్తు ఈ దేహం కానీ జగత్తు భగవత్ నుంచి వ్యక్తీకరించబడింది, భగవంతుడి నుంచి వ్యక్తీకరించబడింది. అంటే మాయ వల్ల ఆయన భగవంతుడు ఈశ్వర వ్యక్తీకరణ ఉంటుంది. ఆయనలో ఆయన కాకుండా మాయ చిత్త వ్యక్తీకరణ. విద్య కాదు, అది విద్యం కాదు అన్నట్టుగా మాట్లాడుతారు శుద్ధాద్వైతం. భేదాభేదంలో జగత్తు, భేదాభేదంలో నింబార్కుడు వారు వీరు అంటే జగత్తు బ్రహ్మాధారంగా నిలిచిన యథార్థ ప్రకటన. అంటే జగత్తు ఈశ్వరుని శక్తి వల్ల సృష్టించబడినది, ఈశ్వరుని యొక్క మాయ వల్ల జనితమైంది. వాస్తవం, జీవుడు వాస్తవమే, జగత్తు వాస్తవమే. భేదం అంటే భేదమే, అభేదం అంటే అభేదమే. ఆయన నుంచి ఉద్భవించింది, మాయ చేత ఉద్భవించింది కాబట్టి నిజమే. మరి మాయ కాబట్టి ఇది దేని దాని చూపిస్తుంది కాబట్టి కాదంటే కాదు. అది మార్పు. ఎట్టండి సూర్యకిరణాలు సూర్యుడు కావు, సూర్యుడు ఉంటేనే సూర్యకిరణాలు వస్తాయి. కాబట్టి సూర్యకిరణాల వల్లనే వెలుగు వస్తుంది. మరి సూర్యుడు వల్ల నీకు వెలుగు వచ్చిందా, సూర్యకిరణాల వల్ల వెలుగు వచ్చిందంటే మనం ఏం చెప్తాం? సూర్యుడు పరబ్రహ్మస్వరూపుడు, ఆ కిరణాలు మాయాస్వరూపం. కిరణాల వల్ల నీకు వెలుగు వచ్చిందా, ఆ సూర్యుడి వల్ల వెలుగు వచ్చిందా? నువ్వంటే కిరణాల వల్ల వెలుగు వచ్చిందంటావు. మరి సూర్యుడు లేకపోతే కిరణాలు లేవుగా. కాబట్టి సూర్యుడే ప్రధానంగా. కాబట్టి ఇది చెప్పడం, ఇది బ్రహ్మకి తెలుసు. ఆ లీల మన భగవద్గీత. ఇక మన జీవితంలో ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నాం కూడా. జగత్తు వల్ల కాదు, ఈ జగత్తు వల్ల మనం ఏం బాధలు ఎదుర్కోవట్లేదు. దీనివల్ల మనం తప్పును గుర్తించడం వల్ల మనకే మనమే ఎదుర్కొంటున్నాం. మనం అనేకమైన కష్ట సుఖాలు, సుఖ సంతోషాలు ఇవన్నీ ఎదుర్కొంటున్నాం. ఎన్నో బాధలు అన్నీ ఎదుర్కొంటున్నాం. ఇవి ఏంటి నువ్వు అనుకుంటా ఈ జగత్ వల్ల అని అనుకుంటున్నావు. కాదు, నువ్వు తప్పు గుర్తిస్తున్నావు. అజ్ఞానం చీకట్లో ఉన్నాను. ఈ రూమ్లో లైట్ తీసేస్తే అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ నీ గుర్తింపు తప్పు ఉన్నది. ఇందాక చెప్పాను నేను,
పెన్ను నీకు కావాలి, నువ్వు పెన్సిల్ పట్టుకుంటున్నావు, దానివల్ల నువ్వు పోతే నీకు పెన్నుతో రాసేట పెన్ను ఉండదు కదా, అయిపోతుంది. అప్పుడు నీకు దాని యొక్క లాభం నష్టాలు పెన్నుతో రాయవలసిన దాన్ని పెన్సిల్తో రాస్తే దాని యొక్క ఫలితాన్ని మనం ఇస్తాం. ఇట్లా ఏదైనా నువ్వు రాంగ్ డైరెక్షన్లో పోతున్నావు. దీనివల్ల అజ్ఞానం వల్ల పోతున్నాం. అజ్ఞానం అంటే మాయా, అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల పోతున్నాం. అదే జ్ఞానంగా వస్తే అంటే లైట్ కింద వెలిగితే నీకు కరెక్ట్ పెన్ను కనపడుతుంది, పెన్సిల్ కనపడుతుంది. నువ్వు పెన్ను కావాలంటే పెన్ను తీసుకుంటావు, పెన్సిల్ కావాలంటే పెన్సిల్ తీసుకుంటావు. అప్పుడు నీకు రాంగ్ డైరెక్షన్ ఉండదు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని చేస్తే కరెక్ట్గా చేస్తాను పని. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల నువ్వు అజ్ఞానంలో అవిద్య వల్ల చీకటి, అజ్ఞానం చీకటి, అవిద్య వల్ల, అధ్యాస వల్ల నువ్వు తప్పులు చేసుకుంటున్నావు, అనుభవిస్తున్నావు. అవే కష్ట సుఖాలు, లాభ సుఖాలు. నువ్వు అనుకుని నీకు ఈ శరీరం, ఈ జగత్తులన్నింటినీ కూడా నువ్వు రాంగుగా అనుకున్నావు. అసలు ఆత్మని కనపట్టలేదు. జ్ఞానం లేకపోయారు కల్లా నీకు ఆత్మస్వరూపం కనపడలేదు, దేహమే నేను అనుకుంటున్నావు. అట్నే జగత్తునే శాస్త్రం అనుకుంటున్నావు. అసలు పరబ్రహ్మస్వరూపం, ఈ భ్రాంతి, పరబ్రహ్మస్వరూపం శాస్త్రాన్ని నువ్వు తెలియబట్టలేదు, మాయే శాస్త్రం అనుకుంటున్నావు. అందుకని ఈ రాంగ్ భావన నుంచే నీకు భయము, రాగము, ద్వేషము, అసూయ, అహంకారం ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయి. అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల. జ్ఞానం వస్తే ఇవన్నీ పోతాయి. నీ రాంగ్రేషన్ మొత్తం పోతాయి. నీకు జ్ఞానం వచ్చిందనుకో, అప్పుడు శరీరం ఉంటుంది. జ్ఞానం వస్తే శరీరం, జగత్తు కూడా ఉంటుంది. కానీ నీకు వాస్తవం తెలుస్తుంది. జ్ఞానం వల్ల నీకు వచ్చేది ఏంటి? ఇవి పోతాయండి, జ్ఞానం వస్తే ఈ శరీరం బ్రాంటి మాయమైపోతాయా అని అడగాలి మీరు. పోవు, జగత్తు ఉంటుంది, ఇది ఉంటుంది. ఈ లైట్ వేస్తే ఈ వస్తువులు పోవు, లైట్ బంద్ చేసినా ఈ వస్తువులు పోవు, ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఇంధనం కాదు, లైట్ లేకపోతే ఏం చేసావు? పెన్ను బదులు పెన్సిల్ తీసుకున్నావు. ఇప్పుడు జ్ఞానం వస్తే నువ్వు అలా ఆలోచించు. పెన్నుకు తీసుకుంటావు, పెన్సిల్ తీసుకుంటావు, పుస్తకాన్ని గ్రహిస్తావు. దేని వస్తువుని ఆ వస్తువుగానే గ్రహించి నీకు బాధ అనేవి ఉండవు. అజ్ఞానం, అధ్యాసం ఉండవు, భయం. ఇప్పుడు నీకు తాడును చూసి పాము అనుకుంటున్నావు. దీనివల్ల జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల. అదే జ్ఞానం వస్తే నువ్వు తాడు కలుస్తావు, నీకు భయం ఏం లేదు. పాముని పావుగా చూస్తా, అప్పుడు భయపడి పక్కకి వెళ్ళిపోతావు. అది తేడా. జ్ఞానం ఉంటే సత్యమార్గంలో పోతావు, సత్యాన్ని నేర్చుకుంటావు నువ్వు. అప్పుడు నీకు ఈ బాధలు నీకు ఏమి కలగవు. ఈ బంధనాలు రావు. ఇది తీసుకోవాల్సిన జ్ఞాన రహస్యం. మాయ లాస్ట్. మాయ అంటే సత్యాన్ని కప్పుతుంది, అసత్యాన్ని చూపిస్తుంది. అధ్యాస ఆత్మపై ఈ అనాత్మైన శరీరాన్ని చూపిస్తుంది, ఆరోపిస్తుంది. అవిద్య అంటే జీవుణ్ణి పరిమితుడిగా భావం చేస్తుంది. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఈ ఆత్మ పరిమితమైంది, సంకుచితమైంది అనుకున్నాం. కానీ ఇది ఆ పరమాత్మతో అంతటి విలువైనది అని నీకు తెలియటం. జ్ఞానం వస్తే నీలో ఉన్న ఆత్మ కూడా పరమాత్మతో సమానం. ఆత్మ ఇటుకుంటే పరమాత్మ అంటున్నాం, పరబ్రహ్మస్వరూపం అంటున్నాం, ఆత్మ పరమస్వరూపం అంటున్నాం. కానీ మరి దానికి సమానంగా పనిచేయట్లేదు మరి అంటే వ్యాప్తి చెందటం లేదు. నీకు జ్ఞానాన్ని నువ్వు పెంచుకోవటం లేదు. హనుమంతుడు ఆయనలో ఉన్న శక్తిని, తనలో ఉన్న ఆత్మశక్తిని గ్రహించలే. జాంబవంతుడు వచ్చి జ్ఞానం బోధ చేస్తే ఆయన విజృంభించాడు. అలాగనే నీలో ఉన్న జ్ఞానాన్ని నీ గురువు, సద్గురువు నీలో పెంచితే నువ్వు ఆటోమేటిక్గా విశ్వాత్మ రూపులుగా పెరిగిపోతావు.
అనంత వ్యాప్తికి నువ్వు చెందినవాడవు. నువ్వు మామూలు వాడి కాదు, జ్ఞానస్వరూపుడవు. ఉట్టి నీ మానవుడివి కాదు, అనంత పరబ్రహ్మ స్వరూపుడవయ్యా. అదే అహం బ్రహ్మ అని చెప్పాడు. అయమాత్మ బ్రహ్మ అని చెప్పాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అని, తత్వమసి అని నీవు అన్నారు. ఎన్ని మన వేదా చెప్పినాయి. ఈ మాయని జయించడం, ఈ మాయాని జ్ఞానాన్ని జయిస్తే, సత్యాన్ని తెలుసుకుంటే, ఈ బ్రహ్మజ్ఞానాన్ని మాయను తొలగించుకుంటే నీకు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలిసిపోతుంది. నువ్వు బ్రహ్మస్వరూపుడు అవుతావు. స్వస్తి.